వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 5@5. యుద్ధం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక భేటీ. టీమిండియాతో మోదీ ఏం మాట్లాడబోతున్నారు ఈ బులెటిన్ లో ఫోకస్ చేద్దాం. ఇక లాక్డౌన్ వస్తుందంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు, ఇప్పటికే పలు అరెస్టులు, వదంతులపై కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఏంటి చూద్దాం ఈ రోజు బులెటిన్ లో. ఇక విజయవాడలో టెర్రర్ లింక్స్ పై విచారణ కొనసాగుతోంది. రంగంలోకి ఎన్ఐ కూడా దిగింది. ఇప్పటికే విజయవాడ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ కుట్రలో ఇంకెంత మంది ఉన్నారో చూద్దాం ఈ బులెటిన్ లో. మార్కాపురంలో ఇంకా పూర్తి కాని మృతదేహాల అప్పగింత, మార్చరీ దగ్గరే బంధువుల నిరీక్షణ. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎప్పుడొస్తుంది? ఈ డీటెయిల్స్ 5@5లో చూద్దాం. ఫిఫ్త్ అండ్ ఫైనల్ వన్. నగరంలో కొనసాగుతున్న శ్రీరామనవమి శోభాయాత్ర. సీతారాంబాగ్ నుండి సుల్తాన్ బజార్ వరకు ఆంక్షలు. ప్రస్తుతం యాత్ర ఎక్కడి వరకు చేరుకుంది? ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం 5@5లో. ప్రధాని మోదీ కాసేపట్లో రాష్ట్రాల సీఎంలతో సమావేశమవుతున్నారు. అయితే ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల సీఎంలు మినహా మిగతా సీఎంలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇప్పటికే దేశంలో లాక్డౌన్ ఉందని కేంద్రం స్పష్టం చేసింది. సీఎంలతో సమావేశం తర్వాత ప్రధాని మోదీ ప్రకటించిన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రాల సన్నద్ధత, ఇంధన భద్రతపై కూడా సమావేశంలో చర్చిస్తారు. ఎల్పీజీ, పెట్రోల్ కొరతపై సీఎంలతో మోదీ సమీక్ష నిర్వహిస్తారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని కేంద్రం పదే స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ పెట్రోల్ బంకుల్లో, గ్యాస్ బుకింగ్ స్టేషన్స్ దగ్గర క్యూలైన్లు కనిపించడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను నిరోధించాల్సిన బాధ్యత రాష్ట్రాలపైనే ఉందని కూడా కేంద్రం స్పష్టం చేసింది. బ్లాక్ మార్కెటింగ్ నిరోధించడానికి ప్రధాని మోదీ ఈ సమావేశం తర్వాత కీలక చర్యలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ కాసేపట్లో రాష్ట్రాల సీఎంలతో సమావేశమవుతున్నారు. ఆ డీటెయిల్స్ టీవీ9 ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశమవుతున్నారు. ముఖ్యంగా ఎల్పీజీ, పెట్రోల్, వీటి నిల్వలు, బ్లాక్ మార్కెట్, వీటిపైనే ఉంటుందా మీటింగ్? ఎజెండా ఏంటి? సాయంత్రం 6:30 గంటలకి వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మాట్లాడబోతున్నారు. కీలక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో రేపటికి నెల రోజులు పూర్తి కావస్తోంది యుద్ధం మొదలై. సో ఇది సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన, అలాగే భారత ఆర్థిక వ్యవస్థ పైన కూడా, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కూడా ప్రభావితం అవుతున్నాయి. కాబట్టి సో ఈ ముడి చమురు కానీ, గ్యాస్ కానీ, ఎరువులు కానీ, అలాగే వివిధ గల్ఫ్ దేశాల నుంచి భారతదేశానికి వచ్చే దిగుమతులు, సో వీటి ఎఫెక్ట్ భారతదేశంపై ఏ విధంగా ఉండబోతోంది, భారత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అన్న అంశాలు ఇప్పటికే పార్లమెంటు వేదికగా లోక్సభ, రాజ్యసభలో ప్రధాని వివరించారు. అలాగే ఆల్ పార్టీ మీటింగ్లో ఇటు విదేశాంగ మంత్రి, అలాగే విదేశాంగ కార్యదర్శి అన్ని పార్టీల రాజకీయ నేతలకు కూడా వివరించడం జరిగింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రులకి ఒక టీమిండియాగా ఒక దేశ సంక్షోభాన్ని వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి సో దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న అంశాలకు సంబంధించి ఇటు ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అది గ్యాస్, ముడి చమురు దిగుమతులకు సంబంధించి ఎన్ని రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి, అలాగే ప్రత్యామ్నాయ అంశాలపైన ఎక్కడెక్కడ భారత ప్రభుత్వం దృష్టి సారించింది, ఏ దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటుంది, అలాగే ఆర్థిక వ్యవస్థ పైన కూడా ప్రభావం పడుతుంది. జిఎస్టీ కలెక్షన్స్ తగ్గిపోతాయి, దిగుబడులు ఇటు దిగుమతులు తగ్గిపోతే ధరల పెరుగుదల ఉంటుంది. సో ప్రజలు, సామాన్య ప్రజానికం ఇబ్బంది పడకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాగే రాష్ట్రాల వారీగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రధానంగా గ్యాస్కి సంబంధించిన బ్లాక్ మార్కెటింగ్ కానీ, ధరలు పెరగకుండా ముఖ్యంగా ఏవైతే వస్తువులని మనం దిగుమతి చేసుకుంటున్నామో సో ఆ వస్తువుల ఇప్పుడు దిగుమతులు ఆగిపోతాయి కాబట్టి సో వాటికి సంబంధించిన బ్లాక్ మార్కెటింగ్ పెరగకుండా, ఇటు ధరలు పెరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశానికి సంబంధించి ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మాట్లాడబోతున్నారు. రైతులకు సంబంధించి ప్రధానంగా ఎరువుల కొరత రాకుండా ముఖ్యంగా ఇప్పటికే కావాల్సిన నిల్వలు ఉన్నాయని చెప్పి కేంద్రం ప్రకటించడం జరిగింది. సో ఎరువులకు సంబంధించిన విషయంలోనూ, అలాగే ఈ పెట్రోల్, గ్యాస్కి సంబంధించిన విషయాలతో పాటుగా రాష్ట్రాల వారీగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ నుంచి ఇటు పౌల్ట్రీ కానీ, అరటి ఎగుమతులు కానీ, ఆక్వా ఎగుమతులు కానీ గల్ఫ్ దేశాలకి నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. సో ఆ సెక్టార్ ప్రజలకి, అలాగే ఇతర సెక్టార్ల పైన కూడా ప్రభావం పడింది. సెరామిక్ ఇండస్ట్రీ కానీ, అలాగే పోర్టుల్లో పనిచేసే కార్మికుల పైన కానీ. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఒక టీమ్ ఇండియా స్పిరిట్తో ఏ విధంగా ఈ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవాలి, గతంలో కోవిడ్ సమయంలో
ఇటు అదొక ఆరోగ్య విపత్తు కాబట్టి సో ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్నది ఆంక్షలు అనేవి విస్తృతంగా ఉండేవి. సో ఇప్పుడు కలెక్టివ్గా కలిసి పనిచేయాలి. గ్యాస్ ముఖ్యంగా కానీ అలాగే చమురు, పెట్రోల్, డీజిల్ని చాలా పొదుపుగా వాడుకోవాలన్న అంశాలకు సంబంధించి కూడా కీలక సూచనలు వెహికల్ పూలింగ్కి సంబంధించి కానీ లేక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించే విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకుని ప్రజలకి కొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే కనుక సెల్ఫ్ వెహికల్స్ వినియోగం తగ్గుతుంది కాబట్టి సో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించవచ్చు. సో ఈ తరహాలో కొన్ని కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ సంక్షోభ సమయంలో ఏ విధంగా కలిసి పనిచేయాలి, కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం IMG ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్ ఏర్పాటు చేసి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు అంతర్జాతీయంగా ఈ పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులను సమీక్షిస్తుంది. సో రాష్ట్రాలతో కూడా సమన్వయం చేసుకుంటూ కేంద్ర మంత్రిత్వ శాఖలు ఇచ్చే సూచనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలకు సంబంధించి ప్రధాని దిశానిర్దేశం చేయబోతున్నారు. రాష్ట్రాల వారీగా ముఖ్యమంత్రులు కూడా తమ అభిప్రాయాలు తెలిపే అవకాశం ఉంది. అనంతరం ముఖ్యమంత్రులు కూడా ప్రధాని ఏం సూచించారు, వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా ఒక మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వెల్లడించే అవకాశం ఉంది. రైట్ గోపి. ఇక దేశంలో లాక్డౌన్ ఉండదు, ఇళ్లకే కాదు ఊర్లకు తాళాలేస్తారన్న వార్తల్లో నిజం లేదు. నో మోర్ హైరానా అని మాటిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కోవిడ్ రోజులకి ఇవాల్టి పరిస్థితులకి అసలు పొంతనే లేదు. లాక్డౌన్ రాబోతోందన్న వదంతులతో మనల్ని మనం మోసం చేసుకోవద్దు అని హితవు చెబుతోంది మోదీ సర్కార్. పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు, వంట గ్యాస్ సిలిండర్ల కోసం కుస్తీపట్లు, ఇప్పటికే మూతబడ్డ సగానికి సగం హోటళ్లు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని ప్రధాని మోదీయే పార్లమెంట్లో ప్రకటించడం. ఈ డాట్స్ అన్ని కలిపితే ఏం తెలుస్తోంది? దేశంలో లాక్డౌన్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుందా అని సోషల్ మీడియాలో ఒకటే రాతలు. లాక్డౌన్ కమింగ్ సూన్ అనే సిగ్నల్స్ గట్టిగానే స్ప్రెడ్ అవుతున్నాయి. పైగా బీ అలర్ట్ అంటూ కొందరు రాజకీయ నేతలే లాక్డౌన్ పై అనౌన్స్మెంట్ ఇవ్వడంతో జనంలో ఆందోళన రెట్టింపైంది. కొన్ని చోట్ల సొంతూర్లకు ప్రయాణాలు కూడా షురూ అయ్యాయి. కానీ అదంతా రాద్ధాంతం. కోవిడ్ అంత సినిమా ఇక్కడ లేనే లేదు. ఆందోళన పడద్దు అని భరోసా ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. మళ్లీ చెబుతున్నా, దేశంలో లాక్డౌన్ పరిస్థితులు లేవు, రాబోవు అని నొక్కి చెబుతున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కొందరు రాజకీయ నేతలే లాక్డౌన్ పై వదంతుల్ని వ్యాపింపచేయడం దురదృష్టకరమని, నిరాధార ప్రచారాన్ని నమ్మొద్దని క్లారిటీ ఇస్తోంది మోదీ సర్కార్. ఆయిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని కూడా చెప్తోంది. I am surprised that some leaders are saying things like there will be a lockdown and there will be shortages of LPG, shortages of diesel and so on. These are absolutely baseless, and remarks such as these coming from leaders in political domain is really worrisome. These are absolutely baseless. There shall be no such lockdown like the time when we saw it all in COVID, but no lockdown. But when people are misleading, leaders such as some coming from different states who are misleading people, I condemn their statement and want to reassure people that there shall not be any lockdown. మై అసోసియేట్ ఎడిటర్ మహాత్మాని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మహాత్మా, లాక్డౌన్ విధించే పరిస్థితి లేదంటోంది కేంద్రం. మరి జనంలో మాత్రం ఆ పానిక్ ఎందుకు? అంటే లాక్డౌన్ రూమర్లపై పాత బస్తీలో పరిస్థితి ఎలా ఉంది? జనంలో ఇంకా అవేర్నెస్ రావాల్సి ఉందా? ఎగ్జాక్ట్లీ. నిజానికి లాక్డౌన్ ఎప్పుడు విధిస్తారు అన్న ఆలోచన కామన్ మ్యాన్కి ఒక కామన్ సెన్స్ని అప్లై చేసి ఆలోచిస్తే అసలు ఈ పరిస్థితి అన్నది తలెత్తదు. సహజంగా ఎప్పుడు కూడా లాక్డౌన్లు అనేవి ఏదైనా పాండమిక్ ఒకరి నుంచి ఒకరికి శరవేగంగా వ్యాప్తి చెందే మహమ్మారి లాంటి వైరస్లు ఏమైనా స్ప్రెడ్ అయినప్పుడో, లేకపోతే రేడియేషన్ లీకేజో, ఇంకేదైనా యావత్ సమాజం అంతా కూడా ప్రభావితమయ్యే పెద్ద ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు అలాంటప్పుడు లాక్డౌన్ విధించి దాన్ని కట్టడి చేసే ప్రయత్నం అనేది ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. అది కోవిడ్ సమయంలో మనం భారతదేశంలో కూడా చేసాం. కేవలం భారతదేశమే కాదు, యావత్ ప్రపంచమే అప్పుడు లాక్డౌన్ అయింది. కానీ ఇప్పుడు అటువంటి మహమ్మారి ఏదీ లేదు. కేవలం ఇప్పుడు జరుగుతున్నది పశ్చిమాసియాలో చోటు చేసుకున్న యుద్ధ ప్రభావం, అక్కడి నుంచి చమురు ఎగుమతుల్లో కొరత ఏర్పడడం, ఆ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడడం కారణంగా కొంత అవకతవక, కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని యావత్ ప్రపంచం ఎదుర్కొంటోంది. ఆ కారణంగా అనేక దేశాల్లోనూ ఈ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయి. వాటి కారణంగా ఇతర వస్తు రవాణా ధరలు పెరిగిపోవడం, వస్తువుల ధరలు పెరిగిపోవడం, ఇదంతా ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా జరుగుతూ ఉంది. సో ఆ పరిస్థితులు తలెత్తకుండా ఉండాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది అన్న దాని మీద ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం గురించి మాట్లాడినప్పుడు లోక్సభలోను రాజ్యసభలోను కూడా ఆయన మాట్లాడారు. ఆ సందర్భంగా కోవిడ్ తరహా ప్రిపేర్డ్నెస్, అంటే కోవిడ్ తరహా సంసిద్ధత అన్నది మనమందరం కూడా సిద్ధమై ఉండాలి.
కోవిడ్ ఎదురైనప్పుడు ఎలాగైతే పార్టీలన్నీ కూడా రాజకీయాలన్నీ పక్కన పెట్టి దేశం ఎదుర్కోబోయే సమస్య విషయంలో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కూడా కలిసికట్టుగా ఒక టీం ఇండియాలాగా కలిసి పనిచేసి ఆ మహమ్మారి సమయంలో ఎలాగైతే ఎదుర్కొన్నారో ఒక ఐక్యతను ఒక సమన్వయాన్ని ఎలాగైతే చాటారో ఆ తరహా పరిస్థితి ఇప్పుడు కూడా ఉండాలి అన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ఉద్దేశం. కానీ దాన్ని కొంతమంది వక్రీకరించారు. కోవిడ్ తరహా ప్రిపేర్డ్నెస్ అన్న పదాన్ని కాస్త కోవిడ్ అంటే ఇంకా తర్వాత లాక్డౌన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి లాక్డౌనే రాబోతుంది అంటూ ఒక తప్పుడు వక్ర భాష్యాన్ని చెప్తూ వక్రీకరించే ప్రయత్నం చేశారు. అది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళింది. దాంతో దేశంలో చాలా చోట్ల ఒక పానిక్ వాతావరణం అన్నది క్రియేట్ అయింది. పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లే కావచ్చు, గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ లైన్లే కావచ్చు, అవసరం ఉన్నా లేకపోయినా వాటిని స్టాక్ చేసి పెట్టుకోవాలి అన్న ఒక భయాందోళనలు అనేవి ప్రజల్లో నెలకొన్నాయి. ఆ కారణంగానే ఈ క్యూ లైన్లు ఇటువంటి తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, లాక్డౌన్ విధించే అవసరమే లేదు, ఆ పరిస్థితులు రానే రావు, దాని మీద కొంతమంది దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటుగా కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇలాగ కేంద్ర మంత్రులందరూ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. లాక్డౌన్ అన్నది ఒక వదంతు, ఒక ఊహాగానం మాత్రమే, అటువంటి భయాందోళనలు ఏవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అన్ని రాష్ట్రాలు అందరూ కొంత ఒక ప్రిపేర్డ్నెస్, ఒక సంసిద్ధత, భారతదేశం ఊహించిన పరిణామం కాదు కానీ యావత్ ప్రపంచం ఈ యుద్ధం కారణంగా ప్రభావితం అవుతోంది. చమురు సరఫరా, చమురు అన్నది అనేక రంగాలకు దీని మీద ప్రభావం ఉంటుంది. రవాణా వ్యవస్థతో పాటుగా అనేక పరిశ్రమలు కూడా ఈ చమురు బై ప్రొడక్ట్స్ ద్వారా ఆధారపడి ఉంటాయి. సో ఈ పరిస్థితుల్లో దాని ప్రభావాలు ఎలా ఉంటాయన్నది అంచనా వేసి వాటిని ఎలా సమన్వయంతో ఎదుర్కోవాలి అన్న దాని మీదనే ఫోకస్ చేయాలి తప్ప అనవసర భయాలు వద్దు అంటూ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎస్ మహాత్మా. ఇక విజయవాడలో టెర్రర్ లింక్స్ పై విచారణ కొనసాగుతోంది. రంగంలోకి ఎన్ఐఏ కూడా దిగింది. ఇప్పటికే విజయవాడ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. బీహార్ కు చెందిన A8 అజంతుల్లా ఖాన్, రాజస్థాన్ కి చెందిన A9 జిషాన్ అబ్దుల్లా మజీద్, ముంబైకి చెందిన A13 షేక్ ఫైజ్ పోలీసుల అదుపులో ఉన్నారు. మరి కాసేపట్లో విజయవాడ కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. నిన్న A4 షాద్మన్ దిల్కష్ ని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు పంపించారు. ఇవాళ మరో ముగ్గురు నిందితుల్ని విజయవాడకు తీసుకురావడంతో ఉగ్ర లింకుల కేసులో అరెస్టుల సంఖ్య 9కి చేరింది. అరెస్ట్ అయిన సైదా బేగం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉగ్రవాదం వైపు యువత మళ్లేలా ప్రేరేపిస్తున్నట్లు ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తించారు. కేసులో ఇటీవలే అరెస్ట్ అయిన విజయవాడకు చెందిన ముగ్గురు యువకుల్ని ఆ దిశగా మళ్లించడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారణకు వచ్చారు. 12 మంది సభ్యులు అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరిట సంస్థని ఏర్పాటు చేసుకుని యువతిని ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు. వారి మూలాలు ఏపీ, తెలంగాణ సహా వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పుడు ఎన్ఐఏ రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన మూలాల్ని పెకిలించే పనిలో పడింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది, అలాగే మొత్తంగా ఈ కేసులో లింకప్ అయి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి బెజవాడ టెర్రర్ లింక్స్ కేసులో అరెస్టుల సంఖ్య 9 వరకు చేరింది. ఇప్పటికే నిన్నటితో 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించగా మరొక 3గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి ప్రస్తుతం వైద్య పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొద్దిసేపట్లోనే న్యాయమూర్తి ఎదుట హాజరుపరచబోతున్నారు. బీహార్, ఔరంగాబాద్ చెందినటువంటి ఒక యువకుడితో పాటుగా ముంబై, మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఒక యువకుడిని, అలాగే రాజస్థాన్ జోధ్పూర్కి చెందిన ఒక యువకుడిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టబోతున్నారు. సో వీరంతా కూడా నిషేధిత ఉగ్రవాద సంస్థలైనటువంటి ISISతో పాటుగా IQIS అనుబంధ సంస్థలకు అనుబంధంగా పనిచేస్తున్నారు. ఆయా సంస్థలకు సంబంధించి సింపథైజర్స్గా మారారనే ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలోనే వారందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం ఇప్పటివరకు 12 మందిని గుర్తించగా వారు సోషల్ మీడియా వేదికగా గ్రూపులు ఏర్పాటు చేసి ఒక గ్రూప్లో 5గురు, మరొక గ్రూప్లో 7గురు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే బెనెక్స్ అనే ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఆ గ్రూప్ ద్వారా మొత్తం కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నం చేస్తున్నది ప్రధానటువంటి ఆరోపణ. వీరంతా కూడా 30 ఏళ్ల లోపు ఉన్నటువంటి యువకులు అనేది ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. అయితే వీరిపైన ప్రధానంగా ఉన్నటువంటి అభియోగాలు ఎవరైతే దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, దేశంలో విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు సృష్టించేలాగా వ్యాఖ్యలు చేస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఇస్రార్ అహ్మద్ కావచ్చు, జకీర్ నాయక్కి సంబంధించినటువంటి గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏవైతున్నాయో వాటిని సోషల్ మీడియాగా పోస్ట్ చేస్తూ ఆ యువతను దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనేలాగా రెచ్చగొడుతున్నారు అనేది పోలీసులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా వీరందరిపైన అనేక అభియోగాలు మోపి ఉపా చట్టంతో పాటు IT యాక్ట్లను నమోదు చేసి వారందరినీ
వారందరినీ కూడా ప్రస్తుతం రిమాండ్కి తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఈ రోజు వరకు కూడా 9 మందిని అరెస్ట్ చేశారు. రేపు మరో 3 కూడా అదుపులో తీసుకొని వారిని కూడా తీసుకొచ్చి విజయవాడ కోర్టులో అయితే హాజరుపరచబోతున్నారు. ఇప్పటికే ఈ వరుస పరిణామాల పైన ఇప్పటికే ఎన్ఐఏ కూడా ఏపీ పోలీసులను కూడా సంప్రదింపులు జరిపింది. అసలు ఈ కేసుకు సంబంధించి వ్యవహారం ఏం జరుగుతోంది, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, వీరు ఎవరైతే విదేశాల నుంచి హ్యాండ్లర్గా వీరికి టచ్లో ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారో వారి నుంచి కూడా వారికి సంబంధించినటువంటి సమాచారం సేకరించే పనిలో కూడా ఇప్పటికే పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా చేర్చగా 12 మందిని కూడా అరెస్ట్ చేశారు. వారంతా కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అదుపులో తీసుకుని విచారిస్తారు. అయితే ప్రజా సంఘాల నేతలు కావచ్చు, అలాగే కొంతమంది వీరి తరపు ఉన్నటువంటి న్యాయవాదులు మాత్రం వీరెక్కడా కూడా ఆ ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడటం కానీ లేదంటే దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినటువంటి సందర్భం లేదు. కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్న సమాచారంతో వీరందరినీ అదుపులో తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానం ఎదుట అన్ని వివరాలను అన్ని వాస్తవాలను కూడా వెల్లడిస్తామని ప్రధానంగా బాధితుల తరపు న్యాయవాదులు అయితే చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో ఈ రోజు అరెస్ట్ అయినటువంటి 3 కూడా న్యాయమూర్తి ఎదుట అయితే హాజరుపరచబోతున్నారు. సో బెజవాడ టెర్రర్ లింక్స్కి సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మొత్తం 7-8 రాష్ట్రాలకు కూడా ఈ మొత్తం కార్యకలాపాలు విస్తరించాయని పోలీసులు గుర్తించారు. వారందరూ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్. ఎటు చూసినా కాషాయ జెండాలు, ఎక్కడ విన్నా జై శ్రీరామ్ నినాదాలు. హైదరాబాద్ లో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శోభయాత్రకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఎక్కడి వరకు వచ్చిన శోభయాత్ర, ఎలా సాగుతోంది, ఆంక్షల గురించి కూడా చెప్పండి. ప్రస్తుతం ఆకాష్పురి హనుమాన్ ఆలయం వరకు కూడా ఈ శోభాయాత్ర చేరుకుంది. అనుకున్న సమయం కంటే దాదాపు 2 నుండి 3 గంటల ఆలస్యం ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. సీతారాంపేట నుండే శోభాయాత్ర కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. ఒకవైపు నిర్వాహకులకు కూడా పోలీసులు చెప్పారు సమయానికి ప్రారంభించాలని చెప్పినప్పటికీ మాత్రం దాదాపు 2-3 గంటల పాటు ఆలస్యం కావడంతో కూడా ప్రస్తుతం ఇంకా ఆకాష్పురి వరకే ఈ శోభాయాత్ర చేరుకుంది. కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు చేరుకోవాలంటే రాత్రి 10-11 అవుతుందనేది కూడా పోలీసులు చెప్తున్నారు. మనం చూస్తే ప్రస్తుతం ఆకాష్పురి హనుమాన్ స్టాచ్యూ నుండి ఇప్పుడు ఇక్కడ ఏదైతే గోషామహల్లో ఉన్నటువంటి గాంధీ స్టాచ్యూ వరకు కూడా ప్రస్తుతం ఈ శోభాయాత్ర సాగుతుంది. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ఒక హైదరాబాద్ నుండే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా ఈ శోభాయాత్రను చూసేందుకు వచ్చారు. శోభాయాత్రలో పాల్గొనేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. ఓవైపు శోభాయాత్రలో పాల్గొంటున్నటువంటి రాముడు భక్తులకు స్థానికంగా ఉండేటువంటి వ్యాపారులు కావచ్చు, ఇక్కడ లోకల్ వీరంతా కూడా అన్నప్రసాదాలు అందిస్తున్నారు. అలాగే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ శోభాయాత్ర దాదాపు సాగేటువంటి 9 కిలోమీటర్ల మార్గంలో ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పీచ్ అనేది కూడా అఫ్జల్గంజ్ వద్ద కాకుండా ఛత్రి వద్దనే పోలీసులు ప్లాన్ చేశారు. అక్కడే గ్యాదరింగ్ అయ్యారు, అక్కడే వచ్చేటువంటి రామభక్తులను ఉద్దేశించి మాట్లాడాలనేది కూడా చెప్పారు. సో గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయనకి ఈసారి ఏదైతే ఇక్కడ ఛత్రి వద్ద మాట్లాడాలని చెప్పారు. సో శోభాయాత్ర మాత్రం అనుకున్న సమయం కంటే దాదాపు 2-3 గంటల పాటు ఆలస్యంగా కొనసాగుతుంది. శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు అనేది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకవైపు సిపితో పాటు డీసీపీలు అంతా కూడా ప్రస్తుతం ఈ శోభాయాత్ర బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాల ద్వారా కూడా శోభాయాత్ర సాగేటువంటి మార్గంలో ప్రత్యేక బృందాలతో కూడా పోలీసులు సర్వేలెన్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ శోభాయాత్ర ప్రస్తుతం ఇంకా ఇక్కడి నుండి ఛత్రి చేరుకోవాలి. గోషామహల్లో ఉన్నటువంటి గాంధీ స్టాచ్యూ, ఆ తర్వాత జాంబాగ్, తర్వాత ఛత్రి వరకు చేరుకునుంది. ఆ తర్వాత కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు 11-12 గంటల వరకు కూడా ఈ శోభాయాత్ర చేరుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం చూస్తున్నాం ఆకాష్పురి హనుమాన్ ఇక్కడి వరకు ప్రతిసారి కూడా మధ్యాహ్నం 2-3 గంటల వరకు ఈ ఆకాష్పురి హనుమాన్ స్టాచ్యూ వరకు శోభాయాత్ర చేరుకుంటుంది. కానీ ఈసారి 5:30 ప్రాంతంలో కూడా ఈ శోభాయాత్ర ఈ ప్రాంతానికి చేరుకోవడంతో కొంత ఆలస్యంగా సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ పూర్తిగా శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి ప్రశాంత వాతావరణంలో సాగేలా మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రంజిత్, ఇది 5/5 టీవీ.